మీ అమ్మ మారిపోయిందమ్మా, మీ అమ్మ మారిపోయిందమ్మా అన్న నాన్నగారి మాటే నా చెవుల్లో గింగిర్లెత్తుతుంది. ఆ మాట ఆయన 4 నెలల క్రితం ఫోన్లో అన్నారు. అమ్మ మారటమేంటి నాన్నా అని అడిగితే, ఏముందమ్మా అక్కడితో నాకలా ఆపేశారు. అనిపిస్తుంది మళ్ళీ అని నెల తరువాత అదే మాట. ఏం జరిగింది నాన్నా అంటే, ఇదివరకు లేదమ్మా, ఇదివరకు అసలు ఇల్లు కదిలేది కాదు. ఇప్పుడు అస్తమానం ఎక్కడికో అక్కడికి వెళుతుంది అన్న నాన్నగారి మాటలకి ఓహ్ అంతేనా అనిపించింది. పోనీ వెళ్ళని నాన్న, ఇప్పటికే కదా అమ్మకి కాస్త వెసులుబాటయింది, ఇన్నాళ్ళు ఇల్లు పట్టుకునే ఉంది కదా అని తేలిగ్గా తేల్చేశాను. అప్పటికి ఊరుకున్నాను. నాన్న మొన్న మళ్ళీ ఫోన్ చేసినప్పుడు, ఏమిటోనమ్మా మీ అమ్మ ఇదివరకులా లేదు, ఎప్పుడూ లేనిది డబ్బు లెక్కలు కూడా అడుగుతోంది అన్నారు. ఈ మాటకి కాస్త ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకంటే అమ్మ డబ్బు విషయం ఎప్పుడూ పట్టించుకునేది కాదు. ఆ విషయాలన్నీ నాన్నగారే చూసుకునేవారు. అమ్మకి ఎంతసేపు ఇల్లే కైలాసం, పతియే ప్రత్యక్ష దైవం అనే ధోరణిలో ఉండేది. నాన్నగారికి ఇబ్బందవుతుందని ఏవైనా పెళ్ళిళ్ళుంటే తప్పితే పుట్టింటికి కూడా ఎక్కువ వెళ్ళేది కాదు. అలాంటి అమ్మ డబ్బు లెక్కలు అడుగుతుందంటే కాస్త వింతగానే అనిపించింది. ఈ సంగతేందో తెలియాలంటే ఒకసారి రాజమండ్రి వెళ్ళాల్సిందే అనుకున్నాను. మా నాన్నగారిని చూసి వచ్చి కూడా అప్పుడే 6 నెలలయింది. గుర్తు చేసుకుంటూ పని కట్టుకుని హైదరాబాదు నుండి రాజమండ్రి వచ్చాను. రైలు దిగి ఇంటికి వెళుతున్నంతసేపు దారి పొడుగునా కనిపిస్తున్న చిన్నప్పటి జ్ఞాపకాలను, మా నాన్నగారు అమ్మని గురించి ఫోన్లో చెప్పిన మాటలు, గేట్లోకి అడుగు పెట్టగానే ఇంటి ముందు చుక్కలతో పెట్టిన మెలికల ముగ్గు ముద్దుగా స్వాగతం చెప్పింది. అటువంటి మెలికల ముగ్గు ఎన్నిసార్లు అమ్మ దగ్గర నేర్చుకుందామని ప్రయత్నించి విఫలమయ్యాను. ముచ్చటగా ముగ్గును చూస్తూ ఇంటి వరండాలో అడుగుపెట్టిన నాకు నాన్నగారికి కాఫీ అందిస్తున్న అమ్మ కనిపించింది. నన్ను చూడగానే వింత మొహం చేసుకొని, రా రా ఒక్కదానివే వచ్చావా, పిల్లలు రాలేదా అంటూ అక్కున చేర్చుకుంది. అదేమిటో అమ్మ దగ్గరికి రాగానే చిన్నపిల్లనైపోయినట్టు అనిపిస్తుంది. నీ కాఫీ కోసం వచ్చానమ్మా అన్నాను నవ్వుతూ. రా అమ్మా రా అన్న నాన్నగారి పిలుపు విని అటు నడిచాను. పక్క కుర్చీ చూపిస్తూ, పిల్లలు అతను బాగున్నారమ్మా అని అడిగాడు. మేమిద్దరం క్షేమ సమాచారాలు చెప్పుకుంటూనే ఉన్నాం. అమ్మ కమ్మటి కాఫీ అందించింది చేతికి. అదేమిటో పుట్టింటికి వెళ్ళగానే ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుందో ఏమో. టైం 8 అవుతున్నా నాన్నగారు నేను అలా కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నాం. ఇంతలో అక్కడికి అమ్మ వచ్చింది. చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పుడు స్నానం, పూజ చేసిందో, ఎప్పుడు వంట చేసిందో, ఎప్పుడు తయారయిందో తెలియదు కానీ శుభ్రమైన ఇస్త్రీ చీర కట్టుకొని చేతిలో ఒక చిన్న సంచి లాంటిది పట్టుకొని చెప్పులు వేసుకుంటూ మాతో అంది. వంటంతా చేసి టేబుల్ మీద పెట్టానమ్మా, నువ్వు మీ నాన్నగారు కబుర్లయ్యాక స్నానం చేసి భోంచెయ్యండి. నాకు చిన్న పనుంది, వెళ్ళి వస్తాను అంటూ జవాబు కోసమైనా చూడకుండా వెళ్ళిపోయింది. నాన్నగారి మొహం చిన్నబోయినట్లయింది. చూశావమ్మా, ఇదిగో ఇది వరుస. రోజు ఎక్కడికక్కడకు వెళుతుంది. మళ్ళీ 3 గంటలు దాటితే గాని రాదు. అంత మొగుడికి అన్నం కూడా పెట్టకుండా చేసే రాజకార్యాలేంటో మరి. కాస్త బాధగాను, మరి కాస్త విడ్డూరంగాను అన్న నాన్నగారి మాటలకి ఓదార్పుగా అన్నట్టు ఆయన చేతి మీద చెయ్యి వేసి, నేను కనుక్కుంటానుగా నాన్నా అన్నాను. అదేనమ్మా, అందుకే నీకు ఫోన్ చేశాను అన్నారాయన. నేనిక్కడున్న 4 రోజులు అమ్మని బాగా గమనించాను. నిజమే, అమ్మ ఇదివరకులా లేదు. ఏదో తేడా అనిపించింది. తేడా అంటే ఆరోగ్యం విషయం కాదు. అలాంటి సమస్యలేమీ ఉన్నట్లు లేవు. కానీ ఇదివరకు ప్రతి చిన్న విషయం నాన్నని అడగడం, ఎక్కడికైనా వెళ్ళాలంటే నాన్నగారి భోజన సమయాలు అవి కాకుండా చూసుకోవడం లాంటివేమీ లేవు. ఆఖరికి నాన్నగారికి మంచినీళ్ళు కూడా ముంచుకోనివ్వని అమ్మ గబగబా ఏదో వండి అక్కడ వండేసి
పడేసి బయటికి వెళ్ళిపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేమిటో అమ్మని అడగాలని ఈ 4 రోజుల్లోనూ ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను. ఏమని అడగగలను? సంసారం ఎంత గుట్టుగా నడుపుకోవాలో నాకు చెప్పిన అమ్మని, భర్త మర్యాద నలుగురిలో ఎలా కాపాడాలో పాఠాలు చెప్పిన అమ్మని, పిల్లల్ని ఎంత బాధ్యతగా పెంచాలో ఉదాహరణలతో సహా చెప్పిన అమ్మని, నాన్నని ఒక్కరిని అలా వదిలేసి బయటికి ఎందుకు వెళుతున్నావమ్మా అని ఏమని అడగగలను? అడగాలనుకున్నది అడగలేకుండానే హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవ్వాల్సి వచ్చింది. ఆటోలో స్టేషన్కి వెళుతున్న నేను టక్కున తలకి తగిలిన దెబ్బకి అమ్మా నాన్నల గురించి ఆలోచనలోంచి ఒక్కసారి ఈ లోకంలోకి వచ్చాను. ఆటో సడన్ బ్రేక్ వేయడంతో తల ఆటో ముందు రాడ్డుకి కొట్టుకుంది. అమ్మా అంటూ నుదురు తుడుచుకున్నాను. ఆటో చాలా రాంగ్ రూట్లో వచ్చిన స్కూటర్ వాడిని తిట్టుకుంటూ మళ్ళీ ఆటో స్టార్ట్ చేశాడు. ఇంకా స్టేషన్ ఎంత దూరం అనుకునేలోపే స్టేషన్లో ఆపాడు ఆటోని. బ్యాగ్ చేతిలోకి తీసుకొని ఆటో దిగి డబ్బులిచ్చి ప్లాట్ఫారం మీదకి వచ్చేటప్పటికి గౌతమి అప్పటికే ఆగి ఉంది. పరిగెత్తున్నట్టే బోగీ వెతుక్కుంటూ వెళ్ళి బోగీకి అతికించిన చార్ట్లో నా పేరు, బెర్త్ నెంబరు చూసుకుని లోపలికెళ్ళి బెర్త్ మీద బ్యాగ్ పెట్టి కూర్చొని హమ్మయ్య అనుకున్నాను. కిటికీకి ఆనుకొని కూర్చున్న నాకు మళ్ళీ అమ్మా నాన్నల గురించిన ఆలోచనలు మొదలయ్యాయి. నాన్నగారన్న మాట నిజమే. అమ్మ ఇదివరకు లేని పనులు చాలా కల్పించుకుంది. వారంలో 2 రోజులు 4 వీధులవతలున్న స్కూలుకి వెళ్ళి అందులో పిల్లలకి కథలు చదివి వినిపించి వస్తుంది. మరో 2 రోజులు కాస్త దూరంలో ఉన్న అదేదో సంఘానికి వెళ్ళి అక్కడ మిగిలిన వారితో కలిసి కౌన్సిలింగ్ లాంటిదేదో చేస్తుంది. ఇంకో 2 రోజులు పక్క వీధిలో ఉన్న గుడికి వెళ్ళి పూలమాలలు అవి కట్టించి వస్తుంటుంది. ఇలాగా ఏదో పని కల్పించుకొని ఊరు పట్టుకు తిరుగుతుందని నాన్నగారి అభియోగం. అన్నీ వండి పెట్టే వెడుతున్నాను కదా అని అమ్మ అంటుంది. వండి పడేస్తే చాలా, నేనొక్కడిని ఎలా ఉండగలననుకున్నావ్ అని నాన్నగారి ప్రశ్న. కాసేపే కదా వెళుతున్నాను, మీరు కూడా మీ కాలక్షేపానికి ఏదో పని చేసుకోండి అని అమ్మ జవాబు. నాకైతే అంతా అయోమయంగా అనిపించింది. ఇన్నాళ్ళు లేని వ్యాపకాలు 60 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు అమ్మ ఎందుకు కల్పించుకున్నట్టు? హాయిగా ఇద్దరూ వేళకింత వండుకొని తిని ఒకరినొకరుగా ఉండక లేనిపోని గొడవలు కోరి తెచ్చుకోవడం ఎందుకు? ఈ 4 రోజుల్లోనూ ఈ మాట అమ్మని అడుగుదామని చాలా ప్రయత్నించాను కానీ అడగలేకపోయాను. నా ఆలోచనలో ఉండిపోయి ట్రైన్ ఎప్పుడు బయలుదేరిందో కూడా గమనించుకోలేదు. టీసీ వచ్చి టికెట్ అడిగేటప్పటికి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. టీసీకి టికెట్ చూపించి మళ్ళీ దానిని బ్యాగులో పెట్టుకుంటే అందులో ఏవో కాగితాల మడతల్లాంటివి కనిపించాయి. ఇవేం కాగితాలు, నేనేం పెట్టలేదే అనుకుంటూ మడతలు విప్పగానే మొదటి పదమే అమలు అంటూ అమ్మ చేతివ్రాత. ఒక్కసారి ఒళ్ళు జల్లుమంది. అమ్మ ఉత్తరం అది. అమ్మ ఉత్తరం రాసి నా బ్యాగులో పెట్టింది. అంత ఉత్తరం రాసి చెప్పవలసిన విషయాలు ఏమున్నాయా అన్న ఆతృతతో నా కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి. అమ్మలు, పిల్లలు పరీక్షల ముందు నువ్వు అమ్మని నాన్నని చూడడానికి ఇంత ఆతృతగా ఎందుకొచ్చావు? అర్థం చేసుకోగలనమ్మా. నా బంగారు తల్లి, నా మీద నీకున్న అభిమానానికి ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. నువ్వు నన్ను అడగాలనుకున్న ప్రశ్నలన్నీ నీ గొంతులోనే ఆగిపోయాయని తెలుసుకోలేనిదాన్ని కాదు. ఈ వయసులో నాన్నగారిని దగ్గర నుండి చూసుకోకుండా నేను చేసే ఘనకార్యాలు నీకు మింగుడు పడలేదు కదూ? అవునమ్మా,
నిజమే. మీ నాన్నగారికి 70 ఏళ్ళు. నాకు 60 ఏళ్ళు దాటాయి. ఇదివరకంతా నాన్నని నీడలాగా కనిపెట్టుకుని ఉన్న అమ్మ ఈ పెద్ద వయసులో ఆయన్ని ఒక్కరిని వదిలేసి బయట చేస్తున్న రాజకార్యాలకి కారణమేమిటో తెలుసుకోవాలని ఉంది కదా తల్లీ! చెబుతాను విను. అమ్మలు, నీకు తెలుసు నిన్నూ, చెల్లెల్ని ఎలా కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. మీరు కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు కూడా మీ చేత ఇంట్లో ఏ ఒక్క పని చేయించలేదు సరికదా! మీ ఇద్దరికీ అన్నం కూడా కలిపి నోట్లో పెట్టేదాన్ని. అలాగా మీకు ఒక్క పని నేర్పకుండానే అందరూ అమ్మలాగే ఉంటారని చెబుతూనే మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించాను. అలాగా పూల్లాగా పెరిగిన మీరిద్దరూ పూలకన్నా ముళ్ళే ఎక్కువగా ఉన్న ఈ సమాజంలో మీ సౌరభ్యాన్ని నిలబెట్టుకున్నందుకు మీరు పడ్డ కష్టం మీకు తెలియనిది కాదు. ఆ భగవంతుని దయవల్ల ఇద్దరూ మీ మీ కుటుంబాల్లో ఇమిడిపోయి మంచి పేరు తెచ్చుకున్నారు. మీరిద్దరూ అన్నీ మీ మీ అనుభవాల మీదే నేర్చుకున్నారు. ఒక 5, 6 సంవత్సరాలు మీరు శ్రమపడినా మిగిలిన జీవితమంతా మీరు మీకు అనుకూలంగా మలుచుకున్నారు. కానీ ఒకరి మీద ఒకరం పూర్తిగా ఆధారపడ్డ నాకు మీ నాన్నగారికి మా రాబోయే జీవితం గడపడానికి అలాగ అనుభవం మీద నేర్చుకునే టైం ఇప్పుడు లేదమ్మా. ఇద్దరం జీవితం చరమకాలానికి వచ్చేశాం. అమ్మలు, నీకు తెలుసు కదా, ఇంట్లో మీ ఇద్దరితో సమానంగా నాన్నగారిని చూసుకునేదాన్ని. పొద్దున లేచిన దగ్గర్నుంచి ఆయన తిండి తిప్పలు, అలవాట్లు, చిరాకులు అన్నింటినీ ఆయన కూడా ఒక పిల్లాడే అనుకుని నిభాయించుకుని వచ్చేదాన్ని. మీలాగే ఆయన కూడా నా మీద పూర్తిగా ఆధారపడిపోయారు. మీరు బయటికి వెళ్ళి 4 నేర్చుకున్నారేమో కానీ నాన్నగారు మటుకు మీరు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళాక నా మీద ఆధారపడడం మరీ ఎక్కువైపోయింది. నాకు అది ఆనందంగానే అనిపించేది. ఎందుకంటే మీ నాన్నగారంటే నాకున్న ఇష్టం వల్ల. కానీ తల్లి, 6 నెలల క్రితం జరిగిన ఒక సంఘటనలో నాలో ఇదివరకు లేని ఆలోచనను తట్టి లేపింది. నీకు మన దయానందం తెలుసు కదా, ఆయన భార్య హఠాత్తుగా పోయింది. పాపం దయానందం భార్య ఉన్నన్నాళ్ళు మంచినీళ్ళు కూడా ముంచుకుని విరుగుడు. పిల్లలు ఎవరి సంసారాలు వాళ్ళవి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండమన్నా కూడా ఈళ్ళు పెన్షన్లు వచ్చినన్నాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేరు కదా! అలాగా ఒక్కడే ఉంటున్నాడు. వంట మాట అలా ఉంచు. ఉదయం లేచి కాఫీ పెట్టుకోవడం కూడా రాదు. ఎవరిని ఏమడగాలో తెలియదు. అది చూసి నాకు ఒక్కసారి భయం లాంటిది వేసింది. అనుకోవడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా పునర్జన్మ సిద్ధాంతం నమ్మిన వాళ్ళం మనం. ఆ భగవంతుని పిలుపు ఎప్పుడెప్పుడు రాక తప్పదు. అందరం ఎప్పుడో అప్పుడు పైకి వెళ్ళవలసిన వారమే. ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరికి తెలుసు? ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారికి కంచంలో అన్నం ఎవరు వడ్డిస్తారు? టేబుల్ మీదున్న గిన్నెల్లో ముందుది వెనకది చూసుకుని మీ నాన్నగారి పరిస్థితి ఏమిటి? ఆయనకి మంచినీళ్ళు ఎవరు అందిస్తారు? మేం లేమా అంటారు మీ ఇద్దరు. కానీ ఆయనింట్లో ఆయనుంటే ఉన్న గౌరవం మీ ఇళ్ళకొచ్చి ఉంటే ఉండదు కదా! అయినా చిన్నప్పట్నుంచి ఎవరింటికి వెళ్ళని మనిషి కూతురింట్లో ఎలా ఉంటాడు? మీరు మీ సంసారాలని వదిలి ఆయన దగ్గరకొచ్చి ఉండలేరు కదా! ఎల్లకాలము నేను ఆయన పక్కన ఉండలేనని నాన్నగారికి తెలియాలి. చిన్న చిన్న పనులైనా ఆయనంతటా ఆయన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నేను ఇంట్లో ఉన్నంతసేపు మీ నాన్నగారు అలా చెయ్యరు. అందుకనే నేను బయటికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను. కావాలని వ్యాపకాలు పెంచుకున్నాను. ఆయన ఆకలి ఆయనకి తెలియాలని, ఎక్కడెక్కడ ఏమున్నాయో చూసుకోవాలని, కావాల్సినవి తీసుకుని తినడం తెలుసుకోవాలని అనుకున్నాను. నేను బయటికి వెళ్తే మధ్యాహ్నం టీ పెట్టుకోవడం ఎలాగో చెప్పాను. ఇవన్నీ చెబుతున్నప్పుడు నాలో నేను ఎంత మదనపడ్డానో తెలుసా తల్లీ! కానీ అంతకన్నా దారి లేదు. వంట మనిషిని పెట్టి వండించుకున్నా
లేకపోతే బయట నుంచి భోజనం తెప్పించుకున్నా రేపు నేను వెళ్ళిపోయాక కనీసం టేబుల్ మీద ఉన్నవైనా వడ్డించుకునేందుకు తినే అవకాశం ఉంది. మొన్నటి వరకు మీ నాన్నగారు పూర్తిగా నా మీద ఆధారపడేవారు. నాకు అది ఎంత సంతోషంగా అనిపించేదో. కానీ దయానందాన్ని చూశాక ఒకవేళ నేను ముందు వెళ్ళిపోతే మీ నాన్నగారి పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడి ఇలా చేయవలసి వచ్చింది. ఒక విషయం చెప్పనా తల్లి, మనం ఆడవాళ్ళం ప్రతి ప్రసవానికి మరణం అంచుల దాకా వెళ్ళొస్తాం కనుక మన గుండె కొంచెం గట్టిగా ఉంటుంది. కానీ మగవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పసిపిల్లలేనమ్మా. వాళ్ళని ఎప్పుడూ అమ్మో, భార్యో, కూతురో చూస్తుండాలి. అమ్మలు, ఇదంతా చదువుతుందో నీకు ఇంకో ప్రశ్న రావచ్చు. తప్పులేదు. ఎవరు ముందో ఎవరు వెనుకో ఎవరు చెప్పగలరు? ఒకవేళ నేనే ఒంటరిదాన్నవుతానేమో. అవును. ఆడవాళ్ళు ఒంటరిగా మిగిలిపోతే వారి బాధ వేరుగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ పట్టించుకోని నేను మీ నాన్నగారిని డబ్బు విషయాలు అడగడం మొదలుపెట్టాను. మన శాంతి తెలుసు కదా, వాళ్ళమ్మ పాపం ఇలాగే ఒంటరి అయిపోయింది. వాళ్ళ అమ్మాయికి ఏ బ్యాంకులో ఎంత డబ్బుందో ఆవిడికి అసలు తెలీదు. పక్కన ఉన్న ఆవిడికే తెలియకపోతే ఎక్కడో ఉద్యోగాల్లో ఉన్న పిల్లలకి మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే మీ నాన్నగారిని ఏ బ్యాంకులో ఎంత డబ్బుందో చెప్పమన్నాను. అలా అడిగానని ఆయనకి కోపం కూడా వచ్చింది. కానీ నా భయం నన్నలా అడిగించింది తల్లి. ఇన్ని విషయాలు తెలుసుకున్న దానివి ఈ 4 రోజులు నాన్నగారితోనే గడపకుండా ఆయన్ని ఒంటరిగా వదిలి బయటికి ఎందుకు వెళుతున్నాననుకుంటున్నావేమో. చెబుతాను విను. అమ్మలు, నాకు పెళ్ళై వచ్చినప్పటి నుంచి మీ నాన్న చుట్టూ తీగలా అల్లుకుపోయాను. ఆయన లేని జీవితాన్ని ఊహించుకోలేని స్థితికి వచ్చేశాను. మీ నాన్న తప్పితే అంతా ఆసరా మరింక ఎవరూ ఇవ్వలేరు. అందుకే ఆయన చుట్టూనే బ్రహ్మముడులు వేసుకున్నాను. కానీ ఒక్కసారి శాంతి వాళ్ళమ్మ పరిస్థితి చూసేసరికి నన్ను వెన్ను మీద ఎవరో చరిచినట్లు అయ్యింది. ఇప్పటి నుంచి ఆ ముడులను విప్పుకొని నా అంతట నేను నిలబడలేకపోతే మూలమే కదిలిపోయి నేల మీద పడి అందరి కాళ్ళ కింద నలిగిపోతాను. అందుకే నా మనసుని నేను గట్టి చేసుకుంటున్నాను. కనీసం పగలు 2 గంటలైనా మీ నాన్నగారు ఒంటరిగా ఉండేలా చెయ్యాలనుకున్నా. నాకు కూడా ఈ ఇల్లు కాక మరో ఆసరా కావాలనిపించింది. తల్లి, ఒక్క మాట చెప్పనా? మనిషి బ్రతికున్నన్నాళ్ళు తిండి, బట్ట, కనీస అవసరాలు, మన ఆకలికి తిండి తినడం తప్పనిసరి ఎలాగో అలాగే ఎదుటి మనిషి కోసం బట్ట కట్టుకోవాలి. లేకపోతే మనల్ని పిచ్చివాళ్ల కింద జమ కడతారు. కానీ ఈ రెండింటితో పాటు మనసన్నది కూడా ఒకటుంటుంది కదమ్మా. దానికి సరైన ఆలోచన లేకపోతే అది దెయ్యమై పీక్కు తింటుంది. అందుకని నా మనసుకి తృప్తి కలిగించుకున్నందుకు నేను ఆ వ్యాపకాలు పెట్టుకున్నాను. ఇంకో విషయం చెప్పనా తల్లి? బాల్యం మనకి తెలియకుండానే ఆనందంగా గడిచిపోతుంది. యవ్వనం మనం కావాలని ఆనందిస్తూ గడుపుతాం. మధ్య వయసు సంతోషంగా చేసే బాధ్యతల బరువుతో నడుస్తుంది. ఇవన్నీ ఆనందంగా స్వీకరిస్తున్న మనం వనప్రస్థాన్ని మటుకు అంతే ఆనందంగా ఎందుకు స్వీకరించకూడదు? వార్ధక్యం అంటే భయమెందుకు? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడనుకుంటూ తామరాకు మీది నీటి బొట్టులా గడపడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అన్నదే నా ప్రశ్న. నేను అందుకే ఈ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. ఇలా చెయ్యడం నాకు చాలా కష్టంగానే ఉంది. కానీ తప్పదుగా మరి. తల్లి, పండితులొకరు వనప్రస్థానమంటే ఏమిటో విడమరిచి చెప్పారు. మనని మనం ఈ సంసార బంధాలకు గట్టిగా కట్టేసుకున్నాం. వనప్రస్థానమంటే ఆ బంధాలను వదులుకోవడం కాదట. గట్టిగా కట్టుకున్న బంధాలు కాస్త వదలడానికి ఆ కట్టుపైన మరో కట్టు ఇంకా గట్టిగా కట్టడం అంట. అప్పుడు ముందు కట్టిన కట్టు కాస్త వదులవుతున్నదన్న మాట. అంటే సంసార బంధాలను కాస్త తగ్గించుకుని ఆధ్యాత్మికం వైపు కానీ
సామాజిక సమస్యల వైపు కానీ మరో బంధం ఏర్పరచుకోవడం. అందుకే నేను నాకున్న పరిధిలో కొన్ని వ్యాపకాలను ఏర్పరచుకున్నాను. తల్లి, నువ్వు నన్ను అడగబోయి మానుకున్న ప్రశ్నలకి సమాధానాలు దొరికాయనుకుంటాను. ఇప్పటికి ఇదంతా ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నాననుకున్నావేమో. దానికి ముఖ్య కారణం ఒకటుంది. నేను మీ అక్కా చెల్లెళ్ళిద్దరినీ ఒక్క కోరిక కోరుకుంటాను. ఆ భగవంతుడు నన్నొక్కదాన్ని ఉంచితే మీరు ఫోన్ చేయడం కాస్త ఆలస్యమైనా మీ సంసార బాధ్యతలు తెలిసిన దాన్ని కనుక అర్థం చేసుకోగలను. కానీ అలా కాకుండా నాకే అయినా పిలుపు ముందుగా వస్తే గనుక మీ నాన్నగారిని వారం 10 రోజులకొక్కసారైనా ఫోన్లో కాస్త పలకరిస్తుండండి. మీ దగ్గర నుంచి ఫోన్ రావడం 4 రోజులు దాటితే దగ్గర నుంచి మీరెలా ఉన్నారోనని ఆయన ఆతృత మొదలవుతుంది. అది రోజురోజుకీ పెరిగి మరో 4 రోజులయ్యేటప్పటికి ఇంకా అదే ధ్యాసలో పడిపోయి మీ గురించి లేనిపోని ఊహించుకొని బెంగ పెట్టుకుంటారు. అందుకని నువ్వు, చెల్లి కూడా మీ నాన్నగారికి వారానికొకసారి ఫోన్ చేస్తామని ఈ అమ్మకి మాటిస్తారు కదూ. మారిపోయిన మీ అమ్మ. చేతుల మధ్య నలిగిపోతున్న కాగితం. చివర ఉన్న అమ్మ అన్న మాటను చదవడానికి నాకు కళ్ళనిండుగా ఉన్న నీళ్ళు అడ్డం వచ్చేశాయి.